కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని బిడ్డలారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మీ ప్రతి అవసరము తీర్చు దేవుడు. దేవుని బిడ్డలారా, అమూల్యమైన ఈ దేవుని వాగ్దానం ఫిలిప్పీ విశ్వాసులకు చెందింది. ఎంతో కఠినమైన పేదరికములో ఉండి కూడా తమకంటూ ఏమీ మిగిల్చుకోకుండా వారు దేవుని సేవ కోసం ధారాళముగా ఇచ్చారు. ఆ విధముగా ఇచ్చిన కారణంగా వాళ్ళు మరింత పేదలయ్యారు. వారి దాతృత్వంలోని ఐశ్వర్యాన్ని స్వీకరిస్తూ వారి అవసరాలన్నీ తీర్చవలసిన పూర్తి బాధ్యత దేవునిదే అంటూ పౌలు వారికి గుర్తు చేశాడు. ప్రియులారా, మనం త్యాగపూరితంగా ఫిలిప్పీల వలె ఇచ్చిన తర్వాత ఈ వచనాన్ని ఆయన ధన్యకరమైన దీవెనలలో ఒకటిగా మన గొప్ప దేవునికి ధైర్యంగా సమర్పించవచ్చు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోవడంలో మనకున్న అతిపెద్ద అవరోధం ఏమిటంటే, అవసరానికి అత్యాశకు మధ్య తేడాన్ని గుర్తించడంలో ఉన్న కష్టమే. కనీసం మన అవసరాలు ఏవో నిర్ధారించుకోకుండానే మా అవసరాలు తీర్చమని దేవుని వద్దకు మనం రాకూడదు. ఒకవేళ మనం విలాసవంతముగా సుఖమైన జీవితాలు జీవిస్తూ ఉండి ఈ వచనాన్ని పట్టుకుని దేవుని వద్దకు మనం రాకూడదు. మనకు బాధ కలిగేంతగా, త్యాగం చేశామనిపించేంతగా ఇవ్వకుండానే మన అవసరాలు తీర్చే దివ్యమైన బాధ్యత దేవునిదే అన్నట్టు మనం దేవుని వద్దకు రాకూడదు. ప్రియులరా, మన అవసరాలు తీరుస్తానని దేవుడు వాగ్దానం చేసిన మాట వాస్తవమే. దేవుని మహిమలోని ఐశ్వర్యాలు తన బిడ్డల ప్రతి పరిస్థితిని తీర్చగలిగినంత అనంతమైనవి, వైవిధ్యమైనవి. అయితే మన జీవితానికి, మన పరిచర్యకు అవసరమైనవిగా మనం భావించినవి మనకున్నాయని అనిపించినంత మాత్రాన త్వరపడి మనం ఈ వచనాన్ని నెరవేర్చమని దేవుణ్ణి అడగడం అసందర్భంగా అనిపిస్తుంది. తమ సామర్థ్యానికి మించి ఇచ్చి వారు ఇచ్చిన ఆ కానుకని స్వీకరించమని పౌలును ప్రతిమాలుకున్న ఫిలిప్పీల నుంచి మనం నేర్చుకోవాలి. వారి మాదిరిని మనం అనుసరించాలి. ప్రియులారా, వారు తమ శక్తికి మించిన కానుక ఇచ్చారని పౌలుకు తెలుసు. మనము దేవునికి ఇచ్చేటువంటి విషయంలో, దేవుని పరిచర్యకు ఇచ్చే విషయంలో మనము త్యాగపూరితముగా ఇచ్చినప్పుడు ఈ దేవుని వాగ్దానం మనదే అవుతుంది. కనుక మనము దేవునికి ధారాళముగా ఇచ్చుటలో మన ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. ఈ వాగ్దానం ఏ రీతిగా మన జీవితంలో నెరవేర్చబడుతుందో నేటి వాక్య ధ్యానములో గమనించిన మనం ఆ రీతిగా దేవునికి, దేవుని పరిచర్యకు మనమిచ్చే రీతిలో ముందుకు వద్దాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. రాత్రంతియు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ సమయంలో బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి.
సమస్యలతో ఉన్న వారికి సమాధానమివ్వండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ నాయన కావలసిన ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు నీ సన్నిధిని తోడుగా ఉంచండి. బలహీనులైనటువంటి బిడ్డలు నిత్యము నీ సన్నిధిలో తండ్రి చేస్తున్న విజ్ఞాపన మీరు అంగీకరించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలందరినీ దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని వారి కుటుంబములను ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.